అధికారిని నిందింపవద్దు. దేవుడు నియమించిన అధికారిని నిందింపకూడదు. నిర్గమకాండము 22వ అధ్యాయం 28వ వచనం. నీ దేవుని దూషింపకూడదు, నీ ప్రజల అధికారిని శపింపకూడదు. ప్రసంగిలో నీ మనసునందైనను నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను దూషింపకూడదు. ఆకాశ పక్షులు ఆ మాటను కొనిపోవును. మోసేకు ఉన్న దైవిక అధికారాన్ని వ్యతిరేకిస్తూ మిరియాము అహరోనులు అతనిపై దూషణగా మాట్లాడారు. దీనివల్ల దేవుని కోపం వారిపై రగులుకుంది. ఫలితంగా మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. మోసే దేవునికి ప్రార్థించిన తర్వాతే ఆమెకు క్షమాపణ లభించింది. కోరాహు, దాతాను, అబీరాము మరియు మరికొందరు నాయకులు మోసే అహరోనుల అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి నిందించారు. దేవుడు దీనిని తీవ్రంగా శిక్షించాడు. భూమి నోరు తెరచి కోరాహును, అతని కుటుంబాలను, ఆస్తిని మింగివేసింది. మిగిలిన వారిపై దేవుని వద్ద నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేసింది. అపుస్తుల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తీరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. అపుస్తుల కార్యములు 23వ అధ్యాయం 2వ వచనం. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి, సొన్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట ఆజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచిన వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. దావీదు సౌలును గౌరవించడం. రాజైన సౌలు దావీదును చంపాలని చూసినప్పటికీ దేవుడు అభిషేకించిన రాజు అనే గౌరవంతో దావీదు అతనిని నిందించలేదు, హాని చేయలేదు. యెహోవా చేత అభిషేకము నిందిన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను అని దావీదు పేర్కొన్నాడు. అధికారులు తప్పు చేసిన వారిని తీర్పు తీర్చే బాధ్యత దేవునిదే, కానీ వారిని నిందించే అధికారం మనుషులకు లేదు. బైబిల్ ప్రకారం అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. తిమోతి 2వ అధ్యాయంలో 1-2 వచనాలు. మరియు దేవుని వాక్యానికి విరుద్ధం కానంత వరకు వారికి లోబడి జీవించాలి. కానీ ఇప్పుడు దేవుని సేవకులను దూషిస్తున్నారు, వారి తప్పులను ఎత్తి చూపిస్తున్నారు. నువ్వెవరు తీర్పు తీర్చడానికి? దావీదు అలాగే దూషించాడా? సౌలు పట్ల అలాగే తీర్పు తీర్చాడా? దేవుడు అభిషేకించిన రాజు అని గౌరవించలేదా? మీరెందుకు గౌరవించడం లేదు? దేవుడు అభిషేకించిన వారిని ఖచ్చితంగా మనం గౌరవించాలి. అభిషేకించబడ్డ వారు తప్పు చేస్తే దేవుడేమి అజ్ఞాని కాదు, మీ కోపం అని చెప్పాలి. మనుషులు నిద్రించుచున్నప్పుడు అతని శత్రువు వచ్చి ఆ గోధుమల మధ్య కలుపు విత్తనాలు విత్తి వెళ్ళిపోయాడు. మొక్కలు మొలిచి గింజలు పట్టినప్పుడు కలుపు మొక్కలు కూడా కనపడ్డాయి. ఇంటి యజమాని దాసులు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనాలు విత్తావు కదా, ఇందులో కలుపు మొక్కలు ఎక్కడి నుండి వచ్చాయి అని అడిగారు. దానికి ఆయన, ఇది శత్రువు చేసిన పని అని చెప్పాడు. దాసులు, మేము వెళ్ళి వాటిని పీకివేయమంటావా అని అడిగారు. అయితే యజమానుడు, వద్దు, మీరు కలుపు మొక్కలను పీకుతుండగా వాటితో కూడా గోధుమలను కూడా పెకిలిస్తారేమో. కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదగనివ్వండి అని చెప్పాడు. కోతకాలంలో కోసేవారితో మొదట కలుపు మొక్కలను ఏరి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టండి.
గోధుమలను మాత్రం నా కొట్టులో చేర్చండి అని చెప్తానన్నాడు. ఇప్పుడు అలాగే దేవుని సేవకులలో తోడేలు వంటి స్వభావం గలవారు ఉన్నారు. వారిని చూసి కలవరపడకుండా దేవునికి అప్పగించాలి, అంటే దేవునికి ప్రార్థన చేయాలి. మనం తీర్పు తీర్చకూడదు. దేవుడు అభిషేకించిన సేవకులను గౌరవిద్దాం, దావీదు వలె.